నమస్కారం అందరికీ. మన పల్లె సంస్కృతి ఛానల్కి స్వాగతం. అంజనీదేవి పుత్రునిగా జన్మించిన మహాబలుడు హనుమంతుడు. హనుమంతుడు లేనిది రామాయణం పరిపూర్ణం కాదనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ధైర్యం, శక్తి, సామర్థ్యాలకు హనుమంతుడు ప్రతీక. అతి బల పరాక్రమవంతుడైన ఆయన శ్రీరాముని సేవలో జీవితం గడపడానికి అధిక ప్రాధాన్యతనిచ్చాడు. తన మనసుని మందిరంగా చేసి శ్రీరాముని ఆరాధించాడు. హనుమంతుడు తన గుండెల్లో శ్రీరాముని కొలువు తీర్చుకున్నాడు. హనుమాన్ జయంతిని మనం సంవత్సరానికి 2 సార్లు ఎందుకు జరుపుకుంటామో మీకు తెలుసా? ఈ వీడియోలో మనం ఆ విషయం గురించి తెలుసుకుందాం. ఇలాంటి ఆధ్యాత్మిక మరియు సనాతన ధర్మానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలంటే మన పల్లె సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మన హిందూ మత గ్రంథాల ప్రకారం చూసినట్లయితే హనుమంతుడు కార్తీక మాసం కృష్ణపక్షమి చతుర్దశి నాడు మేషరాశిలో మంగళవారం రోజు జన్మించినట్లు చెబుతారు. అందుకే కార్తీక మాసం హనుమాన్ జయంతిని ఒకసారి జరుపుకుంటారు. అదేవిధంగా చైత్రమాస పౌర్ణమి నాడు కూడా హనుమాన్ జయంతిని మరోసారి జరుపుకుంటారు. మరి హనుమాన్ జయంతి ఏడాదికి 2 సార్లు ఎందుకు జరుపుకుంటారు? దానికి వెనుకున్న కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. వాల్మీకి రామాయణం మరి కొన్ని పురాణాల కథల ప్రకారం హనుమంతుడు చిన్నప్పుడు ఆకలి వేసి సూర్యుడిని పండుగ భావించి తినడానికి వెళ్ళాడు. అప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధంతో హనుమంతుడిని కొట్టాడు. దీంతో హనుమంతుడు కింద పడిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న వాయుదేవుడు కోపంతో భూమిపై గాలి ప్రవాహాన్ని ఆపివేశాడు. గాలి లేకపోవడంతో లోకాల్లో ఉన్న దేవతలు, మనుషులు అందరూ ఇబ్బంది పడ్డారు. అప్పుడు దేవతలందరూ వచ్చి హనుమంతుడిని మళ్ళీ ప్రాణం పోశారు మరియు ఎన్నో వరాలు ఇచ్చారు. అలా హనుమంతుడు మళ్ళీ ప్రాణం పొందిన రోజును కూడా ఎంతో పవిత్ర రోజుగా భావించి చైత్రమాస పౌర్ణమి నాడు హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. అందుకే హనుమాన్ జయంతి సంవత్సరానికి 2 సార్లు జరుపుకుంటారు. ఒకటి హనుమంతుడు జన్మించిన రోజు, రెండోది హనుమంతుడు మళ్ళీ ప్రాణం పొందిన రోజు. ఒకసారి సీతమ్మ నుదిటిపై సింధూరం చూసి ఇది ఎందుకు పెట్టుకుంటారు తల్లి అని హనుమంతుడు అడిగాడు. అప్పుడు సీతమ్మ శ్రీరాముడు ఆరోగ్యాల కోసం పెట్టుకుంటాను అని చెప్పింది. అంతే, ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా హనుమంతుడు తన శరీరం అంతా సింధూరం పూసుకున్నాడు. ఇది హనుమంతునికి శ్రీరామునిపై ఉన్న అపారమైన భక్తికి నిదర్శనం. హనుమాన్ జయంతి రోజున భక్తి శ్రద్ధలతో ఆంజనేయ స్వామిని పూజిస్తారు. కౌల కపి వినాయక అనే మాట ఉంది. అంటే కలియుగంలో త్వరగా ప్రత్యక్షమయ్యే దేవతలలో వినాయకుడు మరియు హనుమంతుడు అని అర్థం. ఎత్ర ఎత్ర రఘునాథన కీర్తనం తత్ర తత్ర కృతమాస్తకాంజలిం భస్మవారి పరిపూర్ణలోచనం మారుతిం నమతం రక్షసంతకం. అంటే ఎక్కడ శ్రీరాముని కీర్తన జరుగుతుందో అక్కడ హనుమంతులు చేతులు జోడించి కన్నీళ్లతో ఆనందంగా నిలబడి ఉంటాడని అర్థం. హనుమంతుడిని పూజించడం వలన భయాలు తొలగిపోతాయి, ధైర్యం వస్తుంది. భూత ప్రేత పిశాచాలు కూడా హనుమంతుని పేరు వినగానే పారిపోతాయని నమ్మకం. మహారోగాలు తగ్గుతాయి, శని ప్రభావం వల్ల కలిగే బాధలు తొలగిపోతాయి, కీర్తి విజయం లభిస్తాయి. హనుమంతుడికి 5 సంఖ్య అంటే చాలా ఇష్టం. అందుకే 5 ప్రదక్షిణలు చేయాలి. అరటి, మామిడి పండ్లు ఆయనకు చాలా ప్రీతికరమైనవి. చైత్ర పౌర్ణమి నుంచి వైశ బహుళ దశమి వరకు మండలాల కాలం పాటు రోజుకి 1, 3, 5, 11 లేదా 41 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే చేపట్టిన కార్యాలు విజయవంతమవుతాయి, మనసులోని కోరికలు నెరవేరుతాయి. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీరామ్. ఇలాంటి వీడియోలు మిస్ కావద్దంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.